సార్ వినపడుతుందండి? వినపడుతుంది. ఓకే ఓకే థ్యాంక్స్ సార్. నా పేరు పివి కనకరాజ్ అండి. జిల్లా నేను టీచర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ అమలాపురం 14 కిలోమీటర్స్ నర్సీపట్నానికి సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నాను. మరి 2012 ఎప్పుడైతే మాస్టర్ నర్సీపట్నం వచ్చారో అప్పటి నుంచి కూడా ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగిందండి. ప్రకాష్ గారు, హలో, మీ ఇమేజ్ అడ్డంగా ఉంది. మీ ఇమేజ్ మారింది. ఏం సార్? మీ ఇమేజ్ అడ్డంగా కనిపిస్తుంది. ఓకే ఓకే అండి. ఉల్టా అయిపోయింది, రివర్స్ అయింది. ఓకే అండి. లేదండి, అడ్డంగా ఉన్నానా? ఓకే లేదు, ఇంకా సార్ అడ్జస్ట్ చేసుకోండి, కొద్దిగా రైట్ చేయండి. రైట్. రైట్ ఇంకో స్టెప్ వెళ్ళాలి. రైట్. రాజరాజరావు చెప్పండి, అది అడ్డంగా ఉందని. బ్యాక్ వైజ్ ఇంకో స్టెప్ వెళ్ళాలి సార్. ఏ సార్? బ్యాక్ వైజ్ ఇప్పుడు కొంచెం లెఫ్ట్ సైడ్ కి కర్వ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ చేస్తాను. ఆటో టర్న్ ఆఫ్ చేశారు. సార్ ఆటో టర్న్ లో ఉంటే ఆఫ్ చేశారు. ప్రభాకర్ చెప్పండి. సార్ ఇంకా సెట్ కాలేదు సార్ రాజు గారు. ఓకే సార్. మీ మీ కెమెరాను యాంటీ క్లాక్ లా ఒక్కసారి తిప్పండి, అంతే సరిపోద్ది. ఒక్కసారి ఓకే, ఒక్కసారి యాంటీ క్లాక్. ఇంకా సెట్ కాల. యా కరెక్ట్. నో నో నో, ఇంతకు ముందే. ఓకే 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 సార్. ఓకే సార్. అందరూ మీ అందరి యొక్క పర్మిషన్తో మొదలెడతానండి. శ్రీ గురుభ్యో నమః. ఫస్ట్ అందరూ కూడా వజ్రాసనంలోకి వచ్చింది సార్. ప్లీజ్ కమ్ టు వజ్రాసన్. వజ్రాసనంలోకి వచ్చేయండి అందరూ. ఫస్ట్ వజ్రాసనంలోకి వచ్చిన తర్వాత మనం నుంచి స్టార్ట్ చేసుకెళ్దామండి. ఓకే సార్. ఫస్ట్ ఐస్ అండి. ఐస్ ఫస్ట్ మనం పాయింట్ ఫింగర్ తీసుకుని ఈ ఐస్ కింద లిప్ మీద ఇలా జస్ట్ ఇలా టచ్ చేయండి సార్. కనిపిస్తుంది సార్? ఇలా టచ్ చేయండి. 1 2 3 4 5. 1 2 3 4 5. నెక్స్ట్ ఐబ్రోస్ ని ఇలా రెండు థంబ్ ఫింగర్ పాయింట్ ఫింగర్ తో జస్ట్ ఇలాగా ప్రెస్ చేయండి. జస్ట్ ఐబ్రోని
పాయింట్ ఫింగర్ అండ్ థమ్ ఫింగర్ తో ఐబ్రోస్ ని జస్ట్ ఇలాగా 2 ఐబ్రోస్ ని టచ్ చేయండి. ఐబ్రోని ఇలా ప్రెస్ చేసుకుంటే ఐబ్రోని ఆ షేప్ లో పెట్టుకుంటుంది. పాయింట్ ఫింగర్ థమ్ ఫింగర్ తో టచ్ చేయండి, ప్రెస్ చేయండి ఇలా 2 ఐస్ ని. ఓకే, అది ఫస్ట్. ఓకే, పాయింట్ ఫింగర్ తో కిందన ఐస్ కిందన మనం చేద్దాం. 1 2 3 4 5. అగైన్ నెక్స్ట్ ఐ 1 2 3 4 5. అలాగే ఐబ్రోస్ పాయింట్ ఫింగర్ థమ్ ఫింగర్ తో జస్ట్ ఇలా ప్రెస్ చేయండి ఐబ్రో అంతటిని. 1 2 3 4 5. 1 నెక్స్ట్ ఐ 1 2 3 4 5. ఓకే సార్. నెక్స్ట్ ఐ బ్రీతింగ్ అంటే కనురెప్పల్ని స్పీడ్ గా కొట్టుకోవడాన్ని ఐ బ్రీతింగ్ అంటారండి. ఐ బ్రీతింగ్ చేద్దాం 10 టైమ్స్. 1 3 4 5 6 7 8 9 10. ఓకే అండి, రిలాక్స్. ఐ బ్రీతింగ్ అండి. కనురెప్పల్ని సార్ మేడం కనురెప్పల్ని ఆడించడం ఐ బ్రీతింగ్ అండి. మళ్ళీ అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10. స్పీడ్ గా ఆడిస్తూ ఉండాలి ఐ బ్రీతింగ్. రిలాక్స్ ఆల్ ఆఫ్ యూ. రిలాక్స్ అన్నప్పుడు కళ్ళు మూసుకుని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ యువర్ ఐస్. నెక్స్ట్ ఐస్ అప్ అండ్ డౌన్. అప్ అన్నప్పుడు ఆకాశం వైపు చూడాలి, డౌన్ అన్నప్పుడు నేల వైపు చూడాలి. ఓకే, 10 టైమ్స్ అప్ అండ్ డౌన్. ఐస్ అప్ అండ్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓన్లీ మెడకు తిరగకూడదు, ఐస్ ఒకటే అప్ అండ్ డౌన్ చేయాలండి. కనుగుడ్డును మాత్రమే మనం పైకి కిందకి అప్ అండ్ డౌన్ చేయాలి. హెడ్ మటుకు రొటేట్ అవ్వాలి. నెక్స్ట్ ఐస్ లెఫ్ట్ అండ్ రైట్ 10 టైమ్స్ అండి. లెఫ్ట్ బాగా ఎంత అయితే లెఫ్ట్ చూడగలరో అంత లెఫ్ట్ చూడండి. రైట్ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. Okay, relax. Next. Eye rotation. Left to right. Rotate left to right. Okay. ఇలా చూస్తే ఇలా రౌండ్ ప్లీజ్. 1 2 3 4 5 6. లెఫ్ట్ కి వెళ్తూ అలా ఆకాశాన్ని వెళ్తూ మళ్ళీ లెఫ్ట్ రైట్ కి వస్తూ మళ్ళీ కింద భూమి మీద చూస్తూ అలా రౌండ్ చేయాలి. 7 8 9 10. రిలాక్స్. రివర్స్. రైట్ టు లెఫ్ట్ రౌండ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని చూస్తూ అలాగా కళ్ళు బాగా వైడర్ గా చేసి బ్రాడ్ గా చేసి ఒక ఆబ్జెక్ట్ ని అలా చూస్తూ ఉండడం ఒక 10 సెకండ్స్. 10
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Thank you. Relax. మనం పాయింట్ ఫింగర్ తో కిందన ఐని కిందన టచ్ చేసాం. అలాగే మనం థంబ్ తోను తర్వాత రైట్ పాయింట్ ఫింగర్ తో కూడా మన ఐబ్రోస్ ని మనం ప్రెస్ చేయడం జరిగింది. అంటే కండరాలు ఉత్తేజం అవుతాయి. అలాగే అప్ అండ్ డౌన్ చేసాం, లెఫ్ట్ అండ్ రైట్ చేసాం, రౌండ్ చేసాం, యాంటీ క్లాక్ వైజ్ చేసాం. ఇవి మన ఐకి సంబంధించిన ఎక్సర్సైజ్లు. ఓకే అండి. ఐ బ్రీతింగ్ కూడా చేయడం జరిగింది. నెక్ అప్ అండ్ డౌన్ అండి. ఇంకా ఎప్పుడైనా ఇక్కడ నుంచి కూడా మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మనం పొజిషన్ కి బ్రీత్ తీసుకుంటూ చేయండి. అందరికీ తెలుసున్న విషయమే. ఓకే, అప్ డౌన్ అనేసరికి ఏమన్నా మనం బ్రీత్ వదిలేస్తాం, అప్ అనేసరికి మనం తీసుకుంటాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ టేక్ బ్రీత్ అప్ డౌన్, అప్ అండ్ డౌన్ అండి. 1 బ్రీత్ తీసుకోండి. 2 బ్రీత్ బాగా వదిలేండి. మెల్లిగా స్పీడ్ గా చేయక్కర్లేదు. ఏమైనా మెడ నొప్పి అవి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా మానేయచ్చు. ఎవరి సౌకర్యం బట్టి వాళ్ళు చేసుకోండి. మేషాలు చెప్పినట్టు ఇబ్బంది పడు ఎవరు చెయ్యక్కర్లేదండి. ఓకే అండి. 2, 3, 4, 5 బ్రీత్ తీసుకుంటూ ఉండి వదులుతూ ఉండండి. 6 ఇన్హేల్, 7 exhale, 8 inhale, 9 exhale, 10 inhale, 11 exhale. చూడండి. అలాగే అప్ అండ్ డౌన్ అయింది. ఎప్పుడైనా అప్ డౌన్ కి వచ్చినప్పుడు ఈ చిన్న గడ్డం ఏమోని మనకి ఇక గుండెకి తగలాలి. అలాగే బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా హెడ్ పార్ట్ ఏమోని కూడా ఎప్పుడు కూడా వెనక్కి పొజిషన్ లో ఉన్నప్పుడు మనకి అక్కడ తగలాలండి, వెనక్కి వీపుకి తగలాలి బాగా. అలాగే రైట్ అండ్ లెఫ్ట్, లెఫ్ట్ అండ్ రైట్ మనకి హెడ్ ఇలా వెనక్కి ఇలా తీసినప్పుడు మనం బ్రీత్ తీసుకోండి. సెంటర్కి వచ్చినప్పుడు ఇలా ఈ చివరికి వచ్చినప్పుడు వదిలేస్తూ చేయండి. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్. 1, 2 ఎంత మాక్సిమం మీరు రొటేట్ చేయగలిస్తే లెఫ్ట్ టు రైట్ అంత రొటేట్ చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ అప్ అండ్ డౌన్ అయింది, లెఫ్ట్ అండ్ రైట్ అయింది. ఇప్పుడు రొటేషన్, లెఫ్ట్ టు రైట్ రొటేషన్. ఎప్పుడు కూడా రొటేషన్ చేస్తున్నప్పుడు ఈ తిన్న మనకి తగులుతూ ఈ షోల్డర్ ని ఇలా టచ్ చేస్తూ ఇలా వెనక్కి కొత్త కూడా వీపుకి టచ్ చేస్తూ మళ్ళీ ఈ షోల్డర్ ఈ తిన్న షోల్డర్ తగులుతూ ఇలా మనకి చేస్తూ ఉండాలి రొటేషన్. స్పీడ్ గా బొర్ర ఒప్పుకోండి, మెల్లిగా జాగ్రత్త చేయండి. అనుకోండి. రైట్ 1 head rotation, 2, 3, 4, 5, 6. పైకి వచ్చినప్పుడు గాలి తీసుకోండి, కిందకి వచ్చినప్పుడు వదులుతూ ఉండండి. అది కామన్ ప్రిన్సిపల్. 7, 8, 9, 10. Relax.
ఇప్పుడు హ్యాండ్స్ అండి. ఐస్ అయ్యే, హెడ్ అయింది, ఇప్పుడు హ్యాండ్స్. ఓకే, ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 1 2 up and down, 2 3 4 5 6 7 8 9 10. అప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మనం పిలుస్తూ ఉంటాం, డౌన్కి వచ్చినప్పుడు పిలుస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ అండి. 1 2 3 4 5 తీసుకోవడం మొదలు, 6 7 8 9 10. ఓకే, రిలాక్స్. నెక్స్ట్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. క్లెంచింగ్ అండి. 1 ఫింగర్స్ ని మనం ఫోల్డ్ చేయడం, క్లెంచింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు అప్ అండ్ డౌన్, పామ్ అప్ అండ్ డౌన్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. రొటేషన్, రిస్ట్ రొటేషన్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్, 9 8 7 6 5 4 3 2 1. ఓకే, రిలాక్స్. ఇప్పుడు హెడ్ అయింది, అయిందండి. ఇప్పుడు కటి చక్రాసనం అండి. ఇప్పుడు 1 ఇలాగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ మీద ఉంచి అలాగా లెఫ్ట్ సైడ్ చూడండి. బాగా ఎంత అయితే టర్న్ చేయగలరో, మనకి నడుము కూడా ట్విస్ట్ అవుతుంది మనకి. ఓకే, 1 2 ఒకవైపు తీసుకుంటూ వదిలేయండి. 3 4 5 6 7 8 9 10. Relax. నెక్స్ట్, భూమాసనం చేసినట్టు జస్ట్ ఇలాగండి, ఈ సైడ్కి 1 ఇటు సైడ్ కనిపిస్తుందండి. 2 ట్విస్ట్ అవ్వండి అలాగా. 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ అలా. Take a deep breath 3 times. Relax all up to. Abdomen, thoracic, character breathing అలాగా 3 కలిపి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. 2 times, 3 times. నెక్స్ట్ సార్, థ్యాంక్ యూ. మన హెడ్ ని మోకాల దగ్గరికి ఇలా ఉంచండి. వెనక్కి 2 చేతులు కూడా వెనక్కి పెట్టి మోకాల దగ్గరికి 1 ఎంత వీలైతే 1 2 3 పైకి వస్తున్నప్పుడు గాలి పీల్చుకోండి, కిందకి వస్తున్నప్పుడు గాలి వదలండి. 4 5 6 7 8 9
10 అలా ఉంచండి. కొంతసేపు ఎంత వీలైతే అంత మోకాలకు తగిలేటట్టు పెట్టుకుని హెడ్ని రిలాక్స్. నెక్స్ట్ పృష్ఠాసన అండి. ఒకసారి నా కెమెరా అడ్జస్ట్ చేసుకుంటాను సార్, 1 minute ప్లీజ్. పృష్ఠాసన అండి. కనపడలేదు కదా. పృష్ఠాసనం అండి వచ్చిన తర్వాత కాళ్ళు ఏమైనా నొప్పి పెడితే కొంచెం సరి చేసుకోండి సార్. మోకాళ్ళ మీద నుంచుని ఎడం కాళ్ళ మీద కుడి కాళ్ళ మీద పెట్టి బెండ్ అవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax. ఓకే అండి. ఓకే అండి. ఇప్పుడు కాలు స్ట్రైట్ గా పెట్టండి. కాళ్ళు స్ట్రైట్ గా జాపుకుని కూర్చోండి సార్. ఓకే అండి. కాల్ స్ట్రైట్ గా జాపుకుని కూర్చుని చాలా డిస్టెన్స్ చాలా ఓకే అండి. కాల్ జాబ్ కూర్చోండి స్ట్రైట్ గా. 2 చేతులు కూడా వెనక్కి పెట్టి రిలాక్స్. 1 minute ఆల్ ఆఫ్ యూ. సార్ భూమాసన్ సార్. ఇట్లా వచ్చి మనం కాళ్ళు కదలకూడదు, నడుము దగ్గర మాత్రమే టర్న్ అవ్వాలి, ఇలాగే ట్విస్ట్ అవ్వాలి. హెడ్ ఏమోని నేలకు తగాలి. 1 2 ఇలా చేయాలి సార్. భూమాసన్. కాళ్ళు షార్ప్ గా ఉంచి స్ట్రైట్ గా ఉంచి ఓన్లీ బాడీని మాత్రమే 2 చేతుల్ని కూడా లెఫ్ట్ సైడ్ పెట్టి హెడ్ ఏమోని నేలకు తయారించే ప్రయత్నం చేయాలి. 1. ఓకే సార్. ఆడిబుల్ సార్? ఎనీవన్ ఆడిబుల్ సార్? 2. వినపడుతుందండి, వినపడుతుంది. ఓకే మేడం. 3 4 5 6 7 8 9 10. ఒక నిమిషం అలా ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. Again left side. 1 2 3 4 5 6 7 8 9 10. Sit and relax.
చెక్కి చేదనండి. నెక్స్ట్ పైకి వెళ్తున్నప్పుడు గాలి తీసుకోండి, కిందకు వస్తున్నప్పుడు వదలండి. 1 2 మెల్లిగా చేయండి. 3 తీసుకోండి, గాలి తీసుకోండి, కింద వంగుతున్నప్పుడు అదండి. 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Release and relax. అబ్డామిన్ మీద అన్నిటి మీద బాగా స్ట్రెస్ ఇచ్చి పనిచేస్తుంది. ఇవన్నీ పశ్చిమోత్తానాసనం అండి. మనకు వీలైనంత మటుకు అరికాళ్ళు పట్టుకుని హెడ్ మోకాలు తగిలించే ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగా లెగ్ని పట్టుకుని పాదాన్ని పట్టుకుని బొగ్గ వంచే ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax. అందరూ కూడా పడుకోండి. అమృతాసనం లాగా పడుకోండి సార్. పడుకుని 2 చేతులు కూడా తల కింద పెట్టుకోండి. 2 చేతులు తల కింద పెట్టుకుని 2 కాళ్ళు పైకి అప్ చేయండి. పాద ఉత్తానాసనం సార్. పాద ఉత్తానాసనం. 2 కాళ్ళు కూడా అప్ చేయండి. 1 2 3 మెల్లిగా 4 కిందకు ఉన్నప్పుడు గాలి తీసుకొని పైకి వస్తున్నప్పుడు 5 6 7 8 9 10. అబ్డామిన్ మీద, థైస్ మీద, గత ఒబిసిటీ అన్నిటికీ కూడా ఉండేటటువంటి మంచి ఎక్సర్సైజ్ అండి ఇవి. పవన ముక్తాసన్ సిరీస్ లో సెకండ్ స్టేజ్ అవన్నీ. అబ్డామినల్ మీద బాగా పనిచేసేటటువంటి ఇవి. నెక్స్ట్ రొటేషన్ అండి. బోత్ లెగ్స్ చేద్దాం, టైం చాలదు కాబట్టి బోత్ లెగ్స్. 1 2 ఇలా అన్నప్పుడు ఏమండి, ఈ మునుకులు చెస్ట్ దాకా రావాలి, పైకి 90 degrees లో వెళ్ళాలి. ఇలా చేయాలి. తల కింద 2 చేతులు పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Release and relax. ఈ అబ్డామినల్ మీద బాగా పనిచేస్తాయి. ఒబిసిటీ అన్నిటికీ కూడా పనిచేసేటటువంటి ఎక్సర్సైజ్ అండి.
పాద ఉత్తానాసన్ అండ్ సైడ్ రొటేషన్, లెగ్ రొటేషన్. ఇండివిజువల్ గా చేయొచ్చు, ఒక్క లెగ్తోను, 2 లెగ్లతో చేయొచ్చు. మనకు టైం లేదు కాబట్టి 2 లెగ్లతో చేస్తాం. నెక్స్ట్ 2 కాళ్ళు 90 degrees లో ఉంచండి. 10 times. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 45 degrees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Below the ground. 1 feet height on 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release and relax. Stomach exercise అండి, పొట్ట బాగా తగ్గుతుంది. నెక్స్ట్ అర్ధ పవన ముక్తాసన అండి. కుడి కాలుని తీసుకుని చెస్ట్ మీద తీసుకురావాలి. 1, 2, 3, ఎంత వీలైతే అంత. 2వ కాలుని స్ట్రెచ్ గా ఉంచాలి. ఎడమ లెగ్నేమోని చెస్ట్ మీదకి తీసుకురావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే ఇప్పుడు హెడ్ ని 1, 2 హెడ్ ని మోకాలు తాగించే ప్రయత్నం. 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే ఇప్పుడు రైట్ లెగ్ ని చెస్ట్ దాకా తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ ని స్ట్రైట్ గా ఉంచండి. పవన అర్ధ పవన ముక్తాసనం. 2తో చేస్తే పవన ముక్తాసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ హెడ్ ని మోకాలు ధరించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. పవన ముక్తాసనంలో పార్ట్ గ్యాస్ ఉంటే ఫ్రీగా రీజ్ అయ్యి మొత్తం స్టమక్ అంతా కూడా అలా క్లియర్ గా ఉంటుంది. ఇది డైలీ మానకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకి చక్కనైనటువంటి ఆసనం. రిలాక్స్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు బోత్ లెగ్స్ తో పవన ముక్తాసనం అండి. 2 కాళ్ళని చెస్ట్ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సింగిల్ గా తీసుకొచ్చినప్పుడు 2 కలిపి తీసుకున్నాం. 1, 2 ఎంత వీలైతే అంత చెస్ట్ ని చేసినట్టయితే లోపల ఉండేటటువంటి గ్యాస్ అంతా కూడా రీచ్ అవుతుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే హెడ్ ని తాకించి ఉంచండి ఒకసారి మోకాలకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release and relax. సింగిల్ గా చేసాం. 2 కాళ్ళతో కూడా చెస్ట్ తగిలించి హెడ్ ని కూడా పొందాం. దానిలో ఉండేటటువంటి గ్యాస్ అంతా కూడా మనకి రిలీజ్ అయ్యి చాలా తేలిగ్గా ఉంటుంది. యు అబ్జర్వ్ యువర్ ఫీలింగ్, యు అబ్జర్వ్ యువర్ బాడీ. అలా రిలాక్స్డ్ గా ఉంటామండి. నెక్స్ట్ 2 కాళ్ళు పట్టుకుని రోల్ ఆన్ ఫ్రంట్ అండ్ బ్యాక్. 1 చెక్ చేసిన వాళ్ళు చేయండి.
లేని వాళ్ళు ఎవరు ఇబ్బంది ఉన్న వాళ్ళు చూసుకో. Roll on front and back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax, sir. శరీరం ఎంత తేలిగ్గా ఉంటుందంటే అలా తేలిగ్గా ఉంటుంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల. రిలాక్స్ యువర్ ఫుల్ బాడీ. రిలాక్స్. టేక్ ఎ డీప్ బ్రీత్. Take a deep breath 3 times and relax your whole body. You observe your body. You observe your feelings. మనం ఏది చేస్తున్నామో దాని మీద దృష్టి పెట్టి చేసినట్టయితే సరిపోతుంది. ఓకే, రోల్ ఆన్ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ 2 లెగ్స్ పట్టుకోండి. పవన్ వచ్చేసి లెఫ్ట్ హెడ్ కూడా మోకాలు తగిలించలేదు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. Roll on front and back to left and right. Relax all of you. Relax. రెండు కాళ్ళు స్ట్రెచ్ చేసి నెక్స్ట్ బటన్ వేలతో పట్టుకుని ఎంత వీలైతే అంత స్ట్రెచబుల్ చేయండి. 2 లెగ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. This is relax. బాడీ అంతా చాలా రిలాక్స్ అవుతుందండి, తేలిపోతుంది, తగ్గుతాయండి. You observe your body. Take a deep breath and relax. Stretch your legs. Put your thumb finger. 1, 2, 3, left and right hand. 4, 5, 6, 7, 8, 9, 10. Raise and relax. Next, cycling in both legs. So cycling in 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Is and relax. నెక్స్ట్ నౌకాసన అండి. ఇది కూడా రెండు కాళ్ళు ఒక 1 feet హైట్ లో పెట్టి జస్ట్ మనం కూడా ఇలా పెడితే నౌకాసనం. ఇది కూడా పొట్టలు తగ్గనందుకు మంచి ఆసనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
రిలీజ్ అండ్ రిలాక్స్. ఇది డైలీ చేసినట్టయితే పొట్ట చాలా బాగా తగ్గుతున్నదండి. పవన ముక్తాసన్, నౌకాసన్ ప్రతిరోజు చేసుకుంటే చక్కగా మిగతా వ్యాయామాల కన్నా ఈ రెండు కూడా చక్కనైన వ్యాయామం. ఇటు గ్యాస్ రిలీజ్ అయ్యి పొట్ట తగ్గినందుకు కూడా బాగా పనిచేసేటటువంటి రెండు ఆసనాలు కూడానండి. అగైన్ నౌకాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. Please and relax. Next. సర్వాంగాసన్ అండి. సర్వాంగాసన్ అండి. ఓన్లీ మెడ మీద లేచి రెండు కాళ్ళని కూడా పెట్టి చేతులతో నడానికి చేయండి. అడ్జస్ట్ యువర్ డ్రెస్సెస్ అండ్ డూ ఇట్. సర్వాంగాసన్ రెండు కాళ్ళు పైకి స్ట్రైట్ గా 90 degrees యాంగిల్లో చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఉండి సైక్లింగ్ సర్వాంగాసనలో 1 2 3 4 5 6 7 8 9 10. Next, up side 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రైట్ లెఫ్ట్ 1 2 3 ఎంత మేలుతో స్ట్రెచింగ్ 4 5 6 7 8 9 10. ఓకే, మెల్లిగా చాలా మెల్లిగా నడవండి. ఒకేసారి పైకండి. Release and relax. Take deep breath. Release and relax. పవన ముక్తాసనం సెకండ్ సిరీస్ అండి. ఇవి అబ్డామిన్ మీద బాగా పనిచేస్తాయి. లాస్ట్ లో ఒక రెండు ఆసనాలు చేసి ఆసన కార్యక్రమాన్ని చూడండి. రెండు చేతులు కూడా తల కింద పెట్టుకోండి. రెండు కాళ్ళు మోకాళ్ళ మీద మోకాళ్ళు వేయండి. పాదం మీద పాదం ఉంచండి. రెండు చేతులు తల కింద పెట్టుకుని హెడ్ ఆపోజిట్ డైరెక్షన్. వెంకటకృష్ణ గారు మీది కనిపిస్తలేదు సార్. వీడియో కొంచెం కెమెరా ముందుకు పెట్టుకోండి సార్. కొంచెం ఇంకా కొద్దిగా కిందకి దించండి సార్. కింద తీసుకుని వస్తున్నారా? ఓకే, 1 minute. లేకుంటే కొంచెం మీరు వెనక జరిగినా సరే. ఓకే, 1 minute.
మేడం సార్ది వాయిస్ కట్ అయింది, ఒకసారి చూడండి మేడం. మేడం వీడియో కూడా సరిగ్గా కనపడట్లేదు. సార్ మీరు ఫోన్ నిలువుగానే పెట్టండి సార్. రివర్స్ లో ఉందండి. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే మేడం. రెండు చేతులు కూడా పడుకుని, రెండు చేతులు కూడా తల కింద వేసి మోకాళ్ళు రైట్ సైడ్ ఒకదాని మీద ఒకటి, నీ మీద నీ, ఫుట్ మీద ఫుట్ వేసి మనం ఉదర ఆకర్షణాసనం అండి, అందరికీ తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ హెడ్, రైట్ సైడ్ నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్ ఇటు తిరగండి. 1 2 ట్విస్ట్ చేయడమే. రైట్ సైడ్ లెగ్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ హెడ్ ఉంటుంది తిప్పాలి. అలాగే రైట్ సైడ్ హెడ్ తిప్పినప్పుడు లెఫ్ట్ సైడ్ లెగ్స్ తిప్పాలన్నమాట. ఉదరాకర్షణ ఆసనం అంటే ట్విస్ట్ అవుతుంది, మనం బట్టలు పిండేటట్టు ట్విస్ట్ అయ్యేటటువంటి ఆసనం. ఈ సైడ్స్ ఉండేటటువంటి ఇవి కూడా మనకి కరగనందుకు, కొవ్వు కరగనందుకు కూడా పనిచేస్తుంది. ప్లస్ అబ్డామిన్ కూడా మనకి మీద కూడా పనిచేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax. అన్ని ముందుకు వంగి చేసే కాబట్టి ధనురాసనం ఒకటి వేసి ఆపేద్దామండి. ఇంకేదంటే వెనక్కి బెండ్ స్ట్రెచ్ అయిపోతే లెవెల్ అయిపోతుంది కాబట్టి ఇంకా మిగతా ఆసనాలు చేసే టైం లేదు కాబట్టి ఒక్కసారి ధనురాసనం వేసేసి ముందుకన్నీ కూడా ఎక్కువ స్ట్రెచ్ అయ్యి చేసాం కాబట్టి వెనక్కి స్ట్రెచ్ అయ్యేది ఒకటి చేసినట్లయితే మనకి ఈ రోజు ఆసన విభాగానికి సమాప్తం చేద్దామండి. కమ్ టు బాల్లో పట్టుకున్నందరూ కూడా రెండు కాళ్ళు పట్టుకుని 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax. Only again. Dhanurasana. 1 2 3 4 5 6 7 8 9 10. Release and relax.
ఓకే. Okay. Come to the position. Okay. Relax all of you. అందరూ కూడా పద్మాసనం కానీ అర్ధ పద్మాసనంలోకి వచ్చేయండి. మనం ప్రాణాయామాన్ని మొదలు. పద్మాసన్ ఆర్ అర్ధ పద్మాసన్ వచ్చేయండి. Please relax all of you. Take a deep breath 3 times. Relax all of you. Observe your body. Take deep breath 3 times. Relax your whole body. ఫస్ట్ భస్త్రికతో స్టార్ట్ చేద్దామండి. భస్త్రిక అంటే ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్, బలంగా గాలి పీల్చడం, బలంగా గాలి వదలడం అనేది. అయితే ఫస్ట్ మనం లెఫ్ట్ నాస్ట్రిల్ తో చేద్దాం. ఫస్ట్ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్, ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్, బలంగా పీల్చి బలంగా వదలడం. క్లోజ్ యువర్ రైట్ ఇన్హేల్, forcible, exhale, forceful. వదలడం కాదండి, తీసుకోవడం వదలడం, రెండు క్రియలు చేసితే భస్త్రిక. అలాగే క్లోజ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్ అండ్ టేక్ బ్రీత్ ఇన్హేల్. లెఫ్ట్ సైడ్ తీసుకొని 10 times లెఫ్ట్ సైడ్ ఫోర్స్ఫుల్ కావాలండి. లెఫ్ట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ సైడ్ ఫోర్స్ఫుల్ కావాలండి. రైట్ సైడ్ తీసుకుంటే రైట్ సైడ్ అవ్వండి. రెండు ముక్కు రంధ్రాల ద్వారా తీసుకోండి, రెండు ముక్కు రంధ్రాల ద్వారా వదలండి. అంటే మొహం చిప్పిస్తూ ఎంత ఫోర్స్ఫుల్ గా ఎగ్జైల్ చేయగలరో, ఇన్హేల్ చేయగలరో అన్న ఇన్హేల్ చేయండి, అంత ఎగ్జలేషన్ చేయండి. ఎందుకు మనం సింగిల్ నాస్ట్రిల్ తో చేస్తాం అంటే, రెండు ముక్కు రంధ్రాల ద్వారా ఒకేసారి చేసినప్పుడు ఫోర్స్ సరిపోదండి. అందుకని ఒక నాజిల్ క్లోజ్ చేసినప్పుడు రెండో నాజిల్ తీసుకుని వదిలేటప్పుడు ఫోర్స్ ఎక్కువగా ఉంటుందని ముందు ప్రాక్టీస్ చేస్తాం. యాక్చువల్గా అయితే రెండు నాజిల్ తీసుకుని వదిలితే, ఫోర్స్ఫుల్ వదిలితే సరిపోతుంది భస్త్రిక. ఇవి ప్రాక్టీస్ కోసం, రెండు నాజిల్స్ క్లియర్ అవడం కోసం మనం విడివిడిగా చేస్తాం. చేసి మళ్ళీ కంప్లీట్గా చేస్తాం. ఇంకా ఫోర్స్ఫుల్గా రావాలి అంటే ప్రాణాయామం చేసే ముందు నాజిల్ మొత్తం ఈ గొట్టం అంతా కూడా మనకి ఊపిరితిత్తుల్లో వెళ్ళేటటువంటి హోల్ అంతా కూడా క్లియర్గా ఉండాలి. అప్పుడే మనం ఎక్కువ ప్రాణాయామం చేసినప్పుడు శ్వాస ఎక్కువగా తీసుకోగలం. అందుకని దానికి ముందు ఉండేటటువంటి భస్త్రిక అయితేనేంటి, కపాలభాతి అనేవి ముందు మనం చేస్తూ ఉంటాం. ఓకే అండి. ఇప్పుడు ఇంకోసారి ఇలాగా ఇంకా ఫోర్స్ఫుల్ గా చేయాలి అంటే ఇలా బాగా గాలి తీసుకొని కిందకు వచ్చి ఎవరు ఎంత ఒప్పుకుంటాను చేయండి. ఒక 20 times చేయండి. ఎంత ఓపిక అయిపోతే అక్కడ ఆపండి, ప్రాబ్లం లేదు. ఇలా ఆగి చేయొచ్చు,
స్పెసిఫిక్ చేయాలని లేదు. ఏమైనప్పటికీ కూడా ఇది చేసే ముందుకి ఇప్పటికీ చూసినట్టయితే 2 నాస్ట్రిల్స్ నుంచి కూడా బ్రీతింగ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే, అగైన్ లాస్ట్ అండ్ ఫైనల్. రిలాక్స్ ఆల్ ఆఫ్ యూ. ఆసనాలు చేస్తున్నప్పుడు చెమట ఎలా పడుతుందో ఈ బ్రీతింగ్ చేసినప్పుడు కూడా చెమట పడుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. మనం చేసే ముందుకి చేసిన తర్వాత కూడా 2 నాస్ట్రిల్స్ ఎంత క్లియర్ అయ్యాయి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి చేయండి. నెక్స్ట్ కపాలభాతి అండి. కపాలభాతిలో ఫోర్సిబుల్ ఎక్సలేషన్ ఓన్లీ, పొట్టని లోపలికి తంతు గాలి వదలడం అనేది ప్రక్రియ. ఓకే, లెఫ్ట్ నాస్ట్రిల్తో ముందు చేద్దామండి. ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ ఓన్లీ, డోంట్ టేక్ ఇన్హలేషన్. కపాలభాతి పొట్ట లోపలికి ఎంత లోపలికి వెళ్తే అంత వెన్నెముక తగిలే అంత లోపలికి ఫోర్స్ఫుల్ ఎక్సర్సైజ్ చేయాలి. రైట్ నాస్ట్రిల్, ఫస్ట్ రౌండ్. ఎప్పుడైతే మనం ఇలా చేసామో నాస్ట్రిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అవుతాయండి. నెక్స్ట్ అగైన్ సెకండ్ రౌండ్, లెఫ్ట్ నాస్ట్రిల్. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసి ఫోర్సిబుల్ ఎక్సర్సైజ్ చేసాం, అలాగే రైట్ నాస్ట్రిల్ నుంచి ఎక్సర్సైజ్ చేసాం, అలాగే పొట్ట లోపలికి వెళ్తుంది. ఇది కపాలభాతి అండి, ఫోర్సిబుల్ ఎక్సలేషన్ ఓన్లీ. ఇన్హలేషన్ ఆటోమేటిక్ గా ఉంటుంది, ఇన్యాక్టివ్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 2 నాస్ట్రిల్స్ నుంచి మనం పొట్ట వెనక్కి తీస్తూ 2 నాస్ట్రిల్ నుంచి ఫోర్సిబుల్ ఎక్సలేషన్ చేయాలి. కపాలభాతి 2 నాస్ట్రిల్ నుంచి వదలండి. Relax all of you. Observe your feelings. Observe what is going on in your body. You feel, I think you feel very comfort. Bastrika chesam, forcible inhalation and exhalation. Single nostrils తో చేసాం, డబుల్ nostrils తో చేసాం. సింగిల్ nostril అనేది మనకి క్లియర్ చేయనందుకే కానీ 2 నాస్ట్రిల్తో చేసిందే మనకి భస్త్రిక, అది ప్రాక్టీస్. అలాగే కపాలభాతి కూడా 2 నాస్ట్రిల్తో చేసి ఫోర్సిబుల్ ఎక్సలేషన్ చేసింది కపాలభాతి అండి. మనం ప్రాక్టీస్ కోసం సింగిల్ నాస్ట్రిల్తో అటు చేయడం జరిగింది. ఎందుకంటే ఫోర్స్గా ఉంటే కందాలు వేరే క్లియర్ అవుతాయని ఉద్దేశం. ఎక్కువ శ్వాస మనం తీసుకోగలం. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దామండి. లెఫ్ట్ నాస్ట్రిల్స్లో తీసుకుని మెల్లిగా వదలండి. లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారానే వదలండి. ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సైల్ లెఫ్ట్. అలాగే 9 టైమ్స్ చేయండి. ఇన్హేల్ తీసుకోండి లెఫ్ట్ నుంచి, ఇన్హేల్ ఎక్సైల్ చేయండి లెఫ్ట్ నుంచే. యూ క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. ఓకే, తీసుకునేటప్పుడు వేగంగా తీసుకుని వదిలేటప్పుడు కొంచెం స్లోగా వదలాలి. 1:2 అలా పైకి.
అగైన్ లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నుంచి తీసుకుని వదలండి మెల్లిగా. సౌండ్ రాకూడదు, మెల్లిగా తీసుకోవాలి. శ్వాసను మెల్లిగా వదలాలి, సౌండ్ రాకూడదు. కపాలపాతి భస్త్రికలో సౌండ్ చేస్తూ చేస్తాం. ఇందులో సౌండ్ చేయకుండా మామూలుగా ఊపిరి తీసుకోవడం, మెల్లిగా తీసుకోవడం, మెల్లిగా వదలడం. 9 times లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి. కంప్లీట్ ఇవ్వడం. ఇప్పుడు 2 రంధ్రాల నుంచి తీసుకుని 2 రంధ్రాల నుంచి కూడా గాలి తీసుకోండి. ఇన్హేల్ బోత్ నాస్ట్రిల్స్, exhale. Inhale both nostrils, exhale. Inhale both nostrils, exhale. అలా 9 రౌండ్స్ చేసి ఆపండి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి తీసుకుని రైట్ నాస్ట్రిల్ నుంచి వదలడం అంతే. టేక్ యువర్ ఇన్హేల్ లెఫ్ట్, క్లోజ్ యువర్ లెఫ్ట్ అండ్ ఎక్సైల్ రైట్. మళ్ళీ క్లోజ్ యువర్ రైట్, ఇన్హేల్ లెఫ్ట్, ఎడమ నుంచి తీసుకోండి, ఎడమ రంధ్రం మూయండి, కుడి రంధ్రం నుంచి వదలండి. మళ్ళీ కుడి రంధ్రం మూయండి, ఎడమ రంధ్రం నుంచి తీసుకోండి, కుడి రంధ్రం నుంచి వదలండి. కుడి రంధ్రం మూయండి, ఎడమ రంధ్రం నుంచి తీసుకోండి, ఎడమ రంధ్రం మూయండి, కుడి రంధ్రం నుంచి వదలండి. ఓకే, ప్రాక్టీస్ 3 times again. Inhale left, exhale right. Inhale left, exhale right. Inhale left, exhale right. అలాగే ఆపోజిట్. రైట్ లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ నుంచి తీసుకోండి. ఇన్హేల్ రైట్, క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్ అండ్ రిలీజ్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రిల్. కుడి నుంచి తీసుకుని ఎడమకు వదలండి. ఓకే, తీసుకున్న తర్వాత క్లోజ్ చేయడం. ఏ ద్వారంతో తీసుకున్నాం వదిలిన తర్వాత ద్వారాన్ని క్లోజ్ చేయడం. ఓకే, ఇన్హేల్ రైట్, exhale left, close left, inhale right, close right, exhale right, left, close left, inhale right, close right, exhale left, close left, inhale right, close right, exhale left, relax. ఇప్పుడు అనులోమ విలోమ చేద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామం ఏంటంటే ఎడమ నాస్ట్రిల్ నుంచి తీసుకుని కుడి నాస్ట్రిల్ నుంచి వదలడం. ఎడమ నాస్ట్రిల్ నుంచి తీసుకోవడం, కుడి నాస్ట్రిల్ నుంచి వదలడం. మళ్ళీ కుడి రంధ్రం నుంచి తీసుకోవడం, మళ్ళీ ఎడమ నాస్ట్రిల్ నుంచి వదలడం. ఇది వరకు ఏం చేసామంటే ఎడమ నుంచి కుడికి వదలం, మళ్ళీ ఎడమ నుంచి తీసుకుని కుడికి వదలం. అలా కాదు, ఎడమ నుంచి తీసుకోవడం, కుడికి వదలడం, మళ్ళీ కుడి నుంచి తీసుకోవడం, వదిలేసిన తర్వాత మళ్ళీ కుడి నుంచి తీసుకోవడం, ఎడకి వదలడం. అలా 9 times అనులోమ విలోమ ప్రాణాయామం అండి, నాడీ శోధన ప్రాణాయామం. ఓకే, స్టార్ట్. ఎక్సైల్ లెఫ్ట్, exhale right. మళ్ళీ inhale right, exhale left. మళ్ళీ exhale, inhale left, exhale right. మళ్ళీ inhale right, exhale left.
అలాగే కుడి నుంచి ఎడమ నుంచి తీసుకోవడం, కుడి నుంచి వదలడం, కుడి నుంచి తీసుకోవడం, ఎడమ నుంచి వదలడం, మళ్ళీ ఎడమ నుంచి తీసుకోవడం, కుడి నుంచి వదలడం. అలాగా సైకిల్ గా చేయాలి. అనులోమ విలోమం 9 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే అండి, ఇది నాడి శోధన అనులోమ విలోమ ప్రాణాయామం. ఇప్పుడు అబ్డామినల్, థొరాసిక్, క్యావిక్యులర్ బ్రీతింగ్ 3 కలిపి మనం చేద్దామండి. స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ మనం చేద్దాం. నిన్న బాగా వివరించారు మాస్టర్. 3 సార్లుగా స్టెప్ అప్ చేసి ఆపి మనం తీసుకుంటాం. ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు అబ్డామినల్ ఫిల్ చేస్తాం. ఇన్హేల్ చేసినప్పుడు అబ్డామినల్ ఫిల్ చేస్తాం. తర్వాత థొరాసిక్ ఇన్హేల్ చేసినప్పుడు థొరాసిక్ ఫిల్ చేస్తాం. తర్వాత క్యావిక్యులర్ ఫిల్ చేస్తాం. తర్వాత అలాగే వదిలినప్పుడు కూడా మళ్ళీ క్యావిక్యులర్, థొరాసిక్, అబ్డామినల్ అలాగే వదులుతూ ఉంటాం. 3 స్టెప్పులు తీసుకోవడం, 3 స్టెప్పులు, 3 భాగాలు ఉన్నాయి కాబట్టి మనకి అబ్డామినల్, థొరాసిక్, క్యావిక్యులర్ ఆ 3 భాగాలకి 3 స్టెప్పుల్లో తీసుకుంటాం. అలాగే 3 స్టెప్పుల్లో వదులుతాం. ఈ వదిలే ముందు మనం తీసుకున్న తర్వాత బంధం మనం బ్రెత్ రిటెన్షన్ చేసి మళ్ళీ వదులుతూ ఉందామండి. తర్వాత బంధాలు నెక్స్ట్ చేద్దాం. ఒక 5 టైమ్స్ చేద్దాం ఇది. ఓకే అండి. స్టెప్ అప్ 1, ఇన్హేల్ 1, ఇన్హేల్ 2, ఇన్హేల్ 3, రిటెన్షన్ యువర్ బ్రెత్, బంధించండి, తీసుకోవద్దు, వదలొద్దు. అలాగే స్టెప్ డౌన్ 1, క్యావిక్యులర్ వదలండి. స్టెప్ డౌన్ 2, థొరాసిక్ వదలండి. స్టెప్ డౌన్ 3, అబ్డామినల్ వదలండి. అది ప్రాసెస్. అలాగే మనం చేద్దాం. ఇన్హేల్ అన్నప్పుడు 3 స్టెప్పులు. ఇన్హేల్ స్టాప్, ఇన్హేల్ స్టాప్, ఇన్హేల్ స్టాప్, రిటెన్షన్ యువర్ బ్రెత్, ఆపండి. ఎక్సేల్ 1, ఎక్సేల్ 2, ఎక్సేల్ 3. Again, inhale step 1, inhale step 2, inhale step 3. Retain your breath. Exhale step 1, exhale step 2, exhale step 3. మళ్ళీ రిటెన్షన్ యువర్ బ్రెత్ అంటే ఎంటీగా రిటెన్షన్ చేయండి. మళ్ళీ అగైన్ ఇన్హేల్ స్టెప్ 1, ఇన్హేల్ స్టెప్ 2, ఇన్హేల్ స్టెప్ 3. రిటెన్షన్ యువర్ బ్రెత్. Exhale step 1, exhale step 2, exhale step 3. Retention of breath. లెక్కెడతాను. 3 తీసుకొని స్టెప్ 1 చెప్పను, స్టెప్ అప్ గా తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6 చాలా 3 స్టెప్లు పూర్తి కావాలి. రిటెన్షన్ 1, 2, 3, 4, 5, 6. Retention 1, exhale 2, 3, 4, 5, 6. Breath retention 1, 2, 3, 4, 5, 6. Again inhale 1, 2, 3, 4, 5, 6. Retention 1,
2 3 4 5 6 మళ్ళీ again 1 2 3 4 5 6 retention 1 2 3 4 5 6 relax. ఇది స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్. ఇప్పుడు మనం బంధాలతో చేసి మనం ఆకర్షండి. ఓకే, జలంధర్ బంద్ తెలుసుకొని జలంధర్ బంద్ ఇన్హేల్ చేసిన తర్వాత జలంధర్ బంద్ చేసి కిందన మూలాధార బంద్ చేస్తాం. పెరీనియన్ని ఫుల్ ఇన్సైడ్ పెరీనియన్ దట్ ఈస్ కాల్డ్ మూలాధార బంద్ మనం చేస్తాం. అలాగే మళ్ళీ మూలాధార బంధం రిలీజ్ చేసి మళ్ళీ జలంధర్ బంధం రిలీజ్ చేస్తాం మళ్ళీ. ఓకే, అలాగే రైట్. ఇన్హేల్ జలంధర్ బంద్, మూలాధార బంద్, రిలీజ్ మూలాధార, ఎగ్జైల్. మళ్ళీ ఎగ్జైల్ లో కూడా మళ్ళీ ఎగ్జైల్ బాటల్ ఎగ్జిలేషన్ చేసిన తర్వాత మళ్ళీ త్రిబంధాస్ వేయాలి. జలంధర్ బంద్, ఉడ్యాన బంద్ అండ్ మూలాధార బంద్. ఇన్హేల్ చేసిన తర్వాత సార్ అది ఓన్లీ ఎగ్జైల్ ఎగ్జైల్ చేసిన తర్వాత సార్ ఎగ్జైల్ చేసిన తర్వాత త్రిబంధాసు, ఇన్హేల్ చేసినప్పుడు ద్విబంధాస్ అంటే జలంధర్ బంద్ అండ్ మూలాధార బంద్ ఇన్హేలేషన్ అప్పుడు. ఎగ్జైల్ పూర్తిగా అయిపోతుంది కాబట్టి అబ్డామినల్ లో కూడా ఉండదు కాబట్టి మనకి అప్పుడు మూడు బంధాలు మనం వేస్తాం. ఓకే, ప్రాక్టీస్. ఇన్హేల్ 1 2 3 4 5 6 జలంధర్ బంద్, మూలాధార బంద్. రిలీజ్ మూలాధార, జలంధర్ బంద్, ఎగ్జైల్, టోటల్ ఎగ్జైల్, జలంధర్ బంద్, ఉద్యాన బంద్, మూల బంద్. రిలీజ్ మూల బంద్, ఉద్యాన బంద్, జలంధర్ బంద్. మళ్ళీ ఇది ఒక రౌండ్. నెక్స్ట్ సెకండ్ రౌండ్. ఇన్హేల్ 1 2 3 4 5 6 జలంధర్ బంద్, మూల బంద్. రిలీజ్ మూల బంద్, జలంధర్ బంద్, ఎగ్జైల్. మళ్ళీ జలంధర్ బంద్. గాలి ఏం పీల్చుకోవద్దు. ఎగ్జైల్ తర్వాత మళ్ళీ గాలి పీల్చుకోవద్దు, మొత్తం అంతా ఎంటీగా ఉంది కాబట్టి జలంధర్ బంద్, ఉడ్యాన బంద్. ఉడ్యాన బంద్ అంటే పొట్ట లోపలికి వెన్నుముక్క తిరిగేంత లోపలికి పెట్టడం. మూలాధార బంద్, రిలీజ్ మూలాధార బంద్, ఉడ్యాన బంద్ and Jalandhar Bandh. Okay, again you practice again yourself. 1 2 3 4 5 6 Jalandhar Bandh, Mooladhara Bandh, release Mooladhara, Jalandhar Bandh, exhale, totally exhale, and Jalandhar Bandh, apply Udyana Bandh, apply Mooladhara Bandh, release Mooladhara, Udyana Bandh and Jalandhar Bandh. థ్యాంక్ యూ. ఇలా ప్రాక్టీస్ చేసుకోవడానికి థ్యాంక్ యూ. అంటే అనులోమ విలోమంతో చేయొచ్చు, రెండు నాస్టిల్తో కూడా బంధించవచ్చు, ప్రాబ్లం లేదు. ఎలాగైనా మనం వీళ్ళని బట్టి మనం చేసుకోవచ్చు. నేను మేషర్ అనులోమ విలోమంతో చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటితో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వచ్చేద్దామండి. ఇప్పుడు మనకి మెడిటేషన్ పార్ట్కి వచ్చినట్టయితే మనం చాలా రకాల మెడిటేషన్ పద్ధతులు మనకు చెప్పారు. అమృతాసనంలో ఉండి మెడిటేషన్ చేసే పద్ధతి మనకు చెప్పారు. అలాగే మెడిటేషన్ అంటే దృష్టి కేంద్రీకరించిన, దేని మీద దృష్టి కేంద్రీకరిస్తే అదే మెడిటేషన్. కళ్ళు మూసుకుంటాం కాబట్టి జ్ఞానేంద్రియాలలో కొంత కళ్ళు మనకి అన్ని చూస్తాయి కాబట్టి కళ్ళు మూసుకుని మనం చేయమంటాం కాబట్టి కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుందని అనుకున్నాం. అయితే ఇప్పుడు చక్ర ధ్యానం చేద్దామండి.
మన చక్రాలు షట్చక్రాలు 6 చక్రాలు ఉన్నాయి మనకి. ఒకటి మూలాధార చక్రం, 2 స్వాదిష్టాన చక్రం, 3 నాభి చక్రం, అనాథహ చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం. ఇవి షట్చక్రాలు. వీటితో పాటు సహస్రాల చక్రం ఇక్కడ నడినెత్తి మీద ఉంటుంది. దాని వెనకాల ఆజ్ఞా చక్రానికి ఆపోజిట్ సైడ్ లో వెనకాల హెడ్ వెనకాల బిందు చక్రం అనేవి మనకి 8 చక్రాలు ఉంటాయి. అయితే షట్చక్రాల మీద మనం ప్రాక్టీస్ చేస్తాం. ఈ షట్చక్రాలు అంటే ఏ చక్రం ఎక్కడ ఉంటుందో దాని చుట్టూ ఉండేటటువంటి భాగాలు అనేవి యాక్టివేషన్ అవుతాయి. చక్రాలను యాక్టివేషన్ చేస్తే ఆ చుట్టూ ఉండేటటువంటి భాగాలకి కాలశక్తి అంది ఆటోమేటిక్ గా యాక్టివ్ గా ఉంటాము కాబట్టి అది చక్రాధారం. అయితే చక్ర ధ్యానం చేద్దాం మనం. ఫస్ట్ మూలాధార చక్రం ఎక్కడ ఉందంటే పెరీనియం దగ్గర ఉందండి. మనం పెరీనియం ఆల్రెడీ మనకు చెప్పారు కాబట్టి పెరీనియం దగ్గర ఉంది. ఎక్స్ట్రా గ్రావిటీ ఆర్గాన్ అండ్ జెనెటిక్ ఆర్గాన్ మధ్య ఉండేటటువంటి పెరీనియం దగ్గర మనకి మూలాధార చక్రం ఉంది. అలాగే వెన్నుముక చివర ఎండ్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ దగ్గర మనకు ఉండేటటువంటి చక్రం స్వాదిష్టాన చక్రం అండి. నాభి చక్రం బొడ్డు దగ్గర ఉండేటటువంటి చక్రం నాభి చక్రం. అనాథహ చక్రం అంటే మనకి హృదయం స్థానం దగ్గర ఉండేటటువంటి చక్రం అనాథహ చక్రం. విశుద్ధి చక్రం అంటే మనకి గొంతు భాగంలో ఉండేటటువంటి చక్రం విశుద్ధి చక్రం. అలా ఆజ్ఞా చక్రం 2 కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి ఆజ్ఞా చక్రం. అలాగే నడినెత్తి మీద సహస్రార చక్రం నడినెత్తి మీద ఉంటుంది. అలాగే బిందు చక్రం ఆజ్ఞా చక్రానికి ఆపోజిట్ గా మనకి తల వెనుక భాగంలో ఉండేది. ఈ అష్టచక్రాలు మనం యాక్టివేట్ చేయగలిగినట్లయితే మనం ఎంతో ఉత్తేజంగా ప్రసరణ వ్యవస్థ అంతా కూడా మనకి బాగుంటుందని మనకి. అదే మూలాధార చక్రం మనకు మెయిన్. అక్కడ నుంచే గిడ పెంగళ నాడులు ఉల్లో ఉంటాయి కాబట్టి అవి అచేతనమైనటువంటి నాడీ వ్యవస్థ అన్నింటిలో కూడా అచేతనమైనటువంటి వ్యవస్థ ఏదంటే ఆ 2 నాడులు. ఆ 2 నాడుని చైతన్యం చేసినట్టయితే జీవామృతం అనేది సహస్రాల చక్రం దాకా మనకి ప్రసారమై మనకి జ్ఞాన శక్తిని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక అన్ని రకాలైన ఒక బిహేవియరల్ చేంజ్ అనేది మనకి ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అది ఎప్పుడంటే కనీసం ప్రాణాయామం 2 years కనీసం కంటిన్యూస్ గా ఒక ఏకాగ్రతతో చేసినట్టయితే మనం అది సాధిస్తామని మనకి లిటరేచర్ ద్వారా మనకి. కాబట్టి మనం ఇప్పుడు చక్రాలు ఎక్కడ ఉన్నాయో నేను చక్రం పేరు చెప్తాను. మీరు ధ్యాన ముద్రలో ఉండి ధ్యానం చక్రం మీద ధ్యానం చేయండి. పద్మాసనం కానీ అర్ధ పద్మాసనంలో కూర్చొని మీరు దాని మీద 3 సార్లు ఓంకారం చేద్దాం. ధ్యానం చేస్తూ ఓంకారం చేద్దాం. ఫస్ట్ మూలాధార చక్రం అనగానే మీ దృష్టి అంతా కూడా మూలాధార చక్రం మీద చేయండి. ఓంకారం నాతో పాటు చేయండి. స్టార్ట్ చేయండి. నేను ఆఫ్ చేసినట్టు ఆఫ్ చేయండి. ముందు వెనక అవ్వకుండా ఉంటున్నాం కానీ మరేం లేదు. ఓకే, ఆల్ ఆఫ్ యూ యువర్ అటెన్షన్ ఆన్ మూలాధార. స్వాదిష్టాన చక్రం. Next, concentration on Navi chakra and navel point. Adhisthana chakra, Udayasthana chakra, Anahata chakra,
విశుద్ధి చక్ర గొంతు దగ్గర ఉంది. ఆజ్ఞా చక్ర మళ్ళీ మళ్ళీ ఆఫ్ చేస్తాను. మళ్ళీ దగ్గర మీద ధ్యానం ఆజ్ఞా చక్ర విశుద్ధి చక్ర అనాహత చక్ర హృదయస్థానం దగ్గర నాభి చక్ర స్వాదిష్టాన చక్ర వెన్నుముక కింద ఉండే దగ్గర మూలాధార చక్ర Want to open your eyes? Chakra 5 minutes. Get your dresses. Back to full body. And concentrate on Ajna Chakra. ఆత్మీయ శబ్దం దగ్గర మీ ఇష్టమైన దైవాన్ని చూసే ప్రయత్నం చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కొద్దిగా వీడియో క్లియర్ లేదు సార్, అంతే, మిగతా అంతా బాగుంది. థ్యాంక్ యూ సార్. నాకు డౌట్ సార్, మనము ఈ సెక్షనల్ బ్రీతింగ్ చేస్తున్నాం కదా సార్, సెక్షనల్ బ్రీతింగ్ అన్నా విభాగ ప్రాణాయామం అన్నా ఒకటే కదా? అంటే థొరాసిక్, అబ్డామినల్, థొరాసిక్, క్లావిక్యులర్. ఈ సెక్షనల్ బ్రీతింగ్ లో సెక్షన్ బ్రీత్ తీసుకున్నప్పుడు సెక్షనల్ గా బ్రీత్ చేస్తాం. అబ్డామినల్, థొరాసిక్ అండ్ క్లావిక్యులర్. అది విభాగ ప్రాణాయామం అనేది మనకి ఊర్ధ్వస్థానం, అధోస్థానం, మధ్యస్థానం అవి ఏమోని ఇలా పెట్టి మనం ఏమంటే హ్యాండ్స్ పెడతాం. హ్యాండ్స్ ఫస్ట్ మోచేతులు దగ్గర హ్యాండ్స్, మళ్ళీ తొడల దగ్గర, మళ్ళీ ఇక్కడ పెడతాము. అది అలాగంటే జస్ట్ ఐ విల్ మెసేజ్ చెప్తారనుకోండి, ఇంకా మొదలట్లేదు, ఇంకా అంతాక రాలేదు కదా. హ్యాండ్స్ ఏమో నడుము దగ్గర పెడతామండి. నడుము దగ్గర పెట్టి మనం ఊపిరి తీసుకుంటాం. ఎలాగా మనం ఉజ్జయి ప్రాణాయామం చేసాం కదండి. ముక్కుతోనే, గొంతు ద్వారా ముక్కుతో వదులుతాం, గొంతు ద్వారా శబ్దం చేస్తే ముక్కు ద్వారా వదులుతాం. అలా చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాణవాయువు అంతా కూడా కింద భాగానికి, లోవర్ అబ్డామిన్ కింద భాగాలంతా కిందకి వెళ్తుంది, నడుము నుంచి కింద భాగానికి వెళ్తుంది, కింద భాగం నడుము నుంచి కింద భాగాలకు అందుతుందండి. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకుంటాం, మనకి లిప్స్ కింద మనకి పెట్టుకుని, ఇక్కడ మనకి పెట్టుకుని, కంపల్సరీ పెట్టుకుని మనం ఈ రెండు కూడా సమానంగా ఉండాలి, ఫ్లాట్ గా ఉండాలి. ఇదంతా కూడా హారిజాంటల్ గా ఉండాలండి. పెట్టుకుని టేక్ డీప్ బ్రీత్ అలా వదులుతూ చేసేది. ఇది మధ్యమ విభాగ ప్రాణాయామం అండి. అంటే మనకి ఇక్కడ నడుము నుంచి మనకి గొంతు దాకా, విశుద్ధి చక్రం దాకా ఉండేటటువంటి అంతా కూడా యాక్టివేషన్ అవుతుందండి. తర్వాత రెండు ఇలాగా రెండు చేతులు కూడా ఇలా పెట్టుకుంటామండి. మోచేతులు ఆకాశానికి తగిలిస్తామండి. మోచేతులు ఆకాశానికి తగిలేటట్టు చూస్తాం. ఇలా పెట్టుకుని ఎంత వీలవుతా అంత పైకి నడిచి మనం బ్రీత్ చేస్తాం. ఈ రెండు చేసిన తర్వాత దౌతి చేయాలండి. దౌతి ఇప్పుడు అర్థమైంది కదండి, చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత దౌతి. ఈ రెండు చేతులు కూడా
ఫ్రీగా హ్యాండ్స్ వదిలేసి ముందు ఇలా పీల్చాలి. 2 చేతులు అప్పుకెళ్ళి గాలి మామూలు 2 నాస్టులు గారు పీల్చాలి. నాలుకను ఉండగా చుట్టి ఊతా అన్నమాట. ఎంత వీలైతే అంత కొండకి మనం హెడ్ అంతా ఉంటే అంత నేలకు కానీ మోకాళ్ళకి కానీ తగిలేటట్టు మనం చేస్తాం. ఇది విభాగ ప్రాణాయామం కిందకి వస్తుందండి. పదమ మధ్యమ ఊర్ధ విభాగ ప్రాణాయామం ఆ విధంగా చేస్తాం. ఊర్ధ ఆ ప్రాణాయామం చేసిన తర్వాత మనం ఇది సెక్షనల్ బ్రీతింగ్ అంటే బ్రీతింగ్ కి సెక్షనల్ గా చేస్తాం. అబ్డామినల్, థొరాసిక్, క్లావిక్యులర్ ఆ 3 బ్రీతింగ్ కి సంబంధించింది. ఇది ప్రాణాయామం. అదే స్టెప్ అప్ బ్రీతింగ్ అన్నా ఇంకా అది సెక్షనల్ అన్నా ఒకటే. ఇది వేరే అది వేరే. అది ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్తారండి ఇంకా వీరుగాను. ఇంకా పొద్దాక రాలేదు ఇంకా. మేషర్ వస్తుంది లైన్లోకి. నిజం మేడం గారు మేషర్ ఫోన్ చేస్తారా? ఇంకా ఏమైనా ఉంటే అడగండి. ఎలా ఉంది మేడం? అంటే ఎలా ఉంది? ఎక్కడెక్కడ తప్పు చేసినా కొంచెం క్లారిఫై చేయండి. బాగా చెప్పారండి సార్. లక్ష్మీబాయి గారా? గుడ్ మార్నింగ్ రాజు గారు. సార్ చెప్పండి. రాజు గారు, చక్రాలు అన్నారు కదా, ఇది సహస్రారం తర్వాత కింద ఇక్కడ ఏముంటుంది సార్? ఇక్కడ ఏ చక్రం ఉంటుంది? బిందు చక్ర. బిందు చక్ర ఏం సార్? బిందు 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 చక్ర. బిందు చక్ర. ఓకే. సాధారణంగా ఈ 2 చక్రాలు టచ్ చేయరు. మనం ఇక్కడ దాకా చెప్తారు. మన మేషర్ ఇక్కడ దాకా చెప్పేవారు. మనకి దివాకర్ సార్ అక్కడ దాకా చేయించేవారు. యాక్చువల్ గా సార్ ఈ కట్ చక్రాలు అనేవి అసలు మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ వెన్నెముక నిటారుగా ఉండటం. ఓకే. మామూలుగా బయాలజీ సైన్స్ ప్రకారం మనిషి జంతువుల నుంచి వచ్చాడు, కోతి నుంచి మనం వచ్చాం. కోతి వరకు ఈ వెన్నెముక అనేది మిగతా అన్ని యానిమల్స్ కి ఇట్లా హారిజాంటల్ గా ఉంటుంది. మనం చక్రవాకాసనంలో ఉంటాం చూసారా, అట్లా ఉంటుంది. బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది. ఈ బ్రెయిన్ నుంచి మనకు చెప్పే ఎడా నాడి, పింగళ నాడి అంటే సింపాథెటిక్ నర్వ్, పారాసింపాథెటిక్ నర్వ్, ఈ 2 నర్వ్స్ ఏం చేస్తుంటే ఒక ఈ నర్వ్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ ఎవరికన్నా మన కమాండ్ ఇచ్చి ఇట్లా చెయ్యొద్దు అంటే ఎత్తుతుంది. ఓకే, అంటే బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్ కి ఇంపల్సెస్ అంటారు, నర్వ్ ఇంపల్సెస్ వెళ్తాయి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇట్లా ఇది వచ్చేదానికి ఇక్కడ మనకి ఇచ్చాం అనుకోండి, ఈ నొప్పి బ్రెయిన్ వెళ్తారే కానీ నొప్పి తెలియదు మనకు. బాడీ పార్ట్స్ నుంచి బ్రెయిన్ కి ఇంపల్సెస్ తీసుకెళ్లేది ఒకటి, బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్ ఇంపల్సెస్ పంపించేది ఒకటి. ఈ 2 నర్వ్స్ పనిచేస్తాయి అన్నమాట మనకి ఎప్పుడు. దీన్ని సింపాథెటిక్ నర్వ్, పారాసింపాథెటిక్ నర్వ్ బ్రెయిన్ నుంచి ఇవి తీసుకెళ్లేది. ఇప్పుడు యానిమల్స్ కి ఇట్లా హారిజాంటల్ గా ఉండటం వలన వాటికి ఈ కమ్యూనికేషన్ అనేది కొంచెం స్లోగా వెళ్తా ఉంటుంది. అందుకనే ప్రతి ఎద్దు కానీ వీటిని కానీ కొట్టాల్సి వస్తుంది మనకి. అదే మనిషికి వచ్చేటప్పటికి ఇది స్ట్రైట్ గా ఉంది. ఈ వెన్నెముక మనకు ఈ స్ట్రైట్ గా ఉంది. సార్ ఎంతసేపు మీరు స్ట్రైట్ కూర్చోండి అని ఎందుకు చెప్తున్నారు? ఎంత స్ట్రైట్ గా ఉంటే మనకి కమ్యూనికేషన్ బ్రెయిన్ నుంచి అంత ఫాస్ట్ గా బాడీ పార్ట్స్ కి, బాడీ పార్ట్స్ నుంచి బ్రెయిన్ కి కమ్యూనికేషన్ అంత ఫాస్ట్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది అసలైన వెన్నెముక యొక్క ఇది. ఈ మనం చెప్పే ఈ చక్రాలన్నీ రకరకాలైన పవర్ స్టేషన్స్ బ్రెయిన్ నుంచి ఈ కమ్యూనికేషన్స్ వెళ్ళేదానికి పవర్ స్టేషన్. మామూలుగా ఎలక్ట్రిసిటీ వెళ్ళడానికి ట్రాన్స్ఫార్మర్ పెడతాం చూసారా, అట్లా ఇదన్నమాట. వీటిని యాక్టివేట్ చేసుకుంటా వెళ్తే ఫైనల్ గా మనం అచీవ్ అయ్యేది సహస్రారము. మొత్తం బ్రెయిన్ మీద కమాండ్. ఈ సహస్రార చక్రం కూడా మనకి అన్ని గ్రంథుల్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. సహస్రార చక్రం మనకు మన బ్రెయిన్ లో ఇవి ఉన్నాయి ఏమిటంటే డక్ట్లెస్ గ్లాండ్స్ అంటారు వాటిని. ఏ రకమైన నాళాలు లేకుండా వినాళ గ్రంథులు అంటారు. అవి ఇనియల్ గ్లాండ్, తర్వాత పేరు రావట్లా, ఈ పైన 2 గ్లాండ్స్ ఉన్నాయి. పిట్యూటరీ గ్లాండ్, ఆ తర్వాత మనకి ఇక్కడికి వచ్చేటప్పటికేమో థైరాయిడ్ గ్లాండ్,
ఇట్లా ఏమో హార్ట్ సంబంధించిన హార్ట్ పార్ట్, హార్ట్ ప్లస్ లంగ్స్ కలిసే దీన్నే మనం అనాహత చక్రము, ఇదేమో విశుద్ధి. నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్. పవర్ పాయింట్స్ ఈ వెనకాల ఉంటాయి అన్నమాట. ఎవరైనా ఏమైనా ఉన్నాయండి? అంటే ఇది మోస్ట్ సైంటిఫిక్ వ్యవహారం, అందుకని చెప్తాం. అవునండి. మామూలుగా ఇదేదో చెప్పేస్తున్నారులే అని అనుకోకుండా, అంటే ఒక్కొక్క చక్రం మీద 9 సార్లు చెయ్యాలండి. అంటే వచ్చి ధ్యానం ఒకటి చేసుకోవచ్చు, లేదా అంటే ఓంకారం చేయొచ్చు. మేషర్ అటు ఇటు నేర్పేవారు మనకి. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ పాయింట్స్ ఉన్నాయండి ఒక్కోదానికి. ఫిజికల్ గానేమో ఇప్పుడు ఈ వెనకాల మూలాధార చక్రం దగ్గరేమో జెనైటల్ ఆర్గాన్స్ కి సంబంధించింది, దానిపైన కిడ్నీస్, మళ్ళీ వీటికి సంబంధించిన కిడ్నీస్ సంబంధించింది. ఈ మణిపూర చక్రం మీరు చెప్పే నాభి చక్రం అనేదేమో మన డైజెస్టివ్ పార్ట్స్ వీటికి సంబంధించింది. తర్వాత అనాహత చక్రం ఏమో హార్ట్, లంగ్స్ వీటికి సంబంధించింది. ఈ థ్రోట్ ఏమో గొంతుకి, ఈ రకమైన థైరాయిడ్ గ్లాండ్స్ వీటికి థైరాయిడ్ గ్లాండ్. చక్రం వచ్చేటప్పటికి మన వీటన్నిటికి సంబంధించిన బ్రెయిన్ కి, సిస్టమ్ మీద అన్నిటి మీద పనిచేస్తుంది. మళ్ళీ దీని మీద సెక్సువల్ డిజార్డర్ మీద కూడా పనిచేస్తుంది. సరే సార్, రైట్. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి క్లోజ్ చేద్దామండి అయితే. రైట్, ఓకే, థ్యాంక్ యూ. కూడా నమస్కారం తెలియజేస్తూ, దివాకర్ సార్ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తూ క్లోజ్ చేద్దాం. సంజయ్ గారు, మేడం గారు, రైట్ సార్, రైట్, ఓకే, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సంజయ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఉంటానండి అయితే. సంజయ్ గారు ఉన్నారా?